ఆందోళన చెందవలసిన బంకీపురాలో బీజేపీ ఓడిపోయినంత మాత్రాన, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నియోజకవర్గంలో ఓడిపోయినంత మాత్రాన బీజేపీకి వచ్చిన కష్టమేమీ లేదు, ఇదేమి పెద్ద ఇంపాక్ట్ చూపించే అంశం కాదు, ఇది తులసి మన ఆంజనేయ రెడ్డి గారు అంటుంది. మీ స్పందన ఏంటి? ఎవరైనా తులసిరెడ్డి గారు. ఓకే, ఇది ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక అయినప్పటికీ కానీ ఇది వచ్చేసి ఒక సంచలన వార్త. ఇది ఒక మోస్ట్ సెన్సేషనల్ ఇష్యూ. మొత్తం భారత రాజకీయాల్లోనే ఒక జోల్ట్, ఇది ఒక అనుభవం లాంటి వార్త. అది ఒక అసెంబ్లీ ఉప ఎన్నికే కావచ్చు. దీన్ని మనము అనేక కోణాల్లో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఒకటి బీజేపీ కోణంలో, రెండు మిగతా ప్రతిపక్షాల కోణంలో, మూడు ప్రశాంత్ కిషోర్ కోణంలో, నాలుగు కాంగ్రెస్ జనతా పార్టీ కోణంలో, ఐదు బీహార్లో పరిస్థితులు ఎట్లుంటాయి, ఓవరాల్ గా దేశంలో దేశం మీద ఈ పరిస్థితి ఉంటుంది. అది ఒక ఉప ఎన్నికే కావచ్చు. దీని పర్యవసనాలు 5-6 కోణాల్లో మనం విశ్లేషిస్తే, ముందు బీజేపీ కోణంలోనే విశ్లేషిస్తే, మీరు ఇంతకుముందు చెప్పినట్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో బీజేపీ అధికారం ఉంది. అది బీజేపీకి కంచుకోట లాంటి సీటు, జాతీయ అధ్యక్షుని సీటు. ఆయన రాజీనామాతో ఏర్పడినటువంటి కాలి ఉప ఎన్నిక. ఆయన గతంలో 60,000 మెజార్టీతో గెలిచినాడు. 90 నుంచి అదే సీటు. ఈవెన్ బీహార్లో వేరే పార్టీల అధికారంలో వచ్చినప్పుడు కూడా ఇక్కడ బీజేపీనే గెలుస్తా ఉంది. అది పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి పాట్నాకు దగ్గరలో ఉండేది. కాబట్టి అటువంటి చోట 20,000 పైచిలుకుతో ఓడిపోయింది. నేను బీజేపీ కోణం చెప్తున్నాను, పీకే కోణం మళ్ళా వస్తాం. కాబట్టి ఇది ఏ కోణంలో చూసినా బీజేపీకి గతంలో అనేక చోట్ల జయాపజయాలు సాధారణమే. కానీ ఈ కోణంలో ఇన్ని కోణాలు ఆలోచించినప్పుడు బీజేపీకి ఇది తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం బీజేపీ యాంగిల్లో. రెండవది ప్రశాంత్ కిషోర్ యాంగిల్లో ఆలోచించినప్పుడు, మన ఎన్నికల్లో సరే ఆయన పోటీ చేయకున్నా గానీ ఒక్క సీటు గెలవలేదు. మొత్తం 2 చోట్ల మొత్తం 238 గాను 2 చోట్ల మాత్రమే డిపాజిట్ వచ్చింది. అటువంటి పరిస్థితి జస్ట్ ఎక్కువ రోజులు లేదు ఇటీవల జరిగిన ఎన్నికల్లో. ఒకేసారి ఇప్పుడు ఆయన పోటీ చేయడము అది ఒక సెన్సేషనల్ వార్త. పోటీ చేయడమే ఒక న్యూస్. ఆ నేపథ్యంలో అన్ని సీట్లు ఓడిపోయిన నేపథ్యంలో, డిపార్ట్మెంట్ నేపథ్యంలో ఆయన సొంతంగా పోటీ చేయడము ఈ సీట్లో అనేది అది ఒక విధంగా వచ్చేసి అతను ఒక స్ట్రాటజిక్ గా అతను ఒప్పుకోవాల్సి వస్తుంది. రెండోది ఇప్పుడు మెజారిటీ కూడా ఏదో 100, 200, 1000, 2000 కాదు, 20,000 పైచిలుకు ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలో అది పెద్ద మెజారిటీనే. కాబట్టి ఆ కోణంలో అతన్ని ఆలోచించాలి. మూడవది ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఆర్జేడీ కాంగ్రెస్ కాంబినేషన్ పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఆర్జేడీ సెకండ్ ప్లేస్ లో కాకుండా, ఒకవేళ గెలవడం ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ లో రాకుండా, అంటే కాంగ్రెస్ పోటీ చేయలేదు అనుకోండి, ఇక్కడ గెలవడం వచ్చేసి వీళ్ళు వచ్చి ఆర్జేడీ ఫస్ట్ గా సెకండ్ కాదు థర్డ్ పోయిన నేపథ్యంలో ఆర్జేడీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాలుగోది ఈ ఎన్నిక ఎప్పుడు జరిగింది? కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత, నీటి ఉద్యమం తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నిక. కాబట్టి ఆ నేపథ్యంలో డెఫినెట్ గా ప్రజలు వచ్చేసి యూత్ మొన్న వచ్చేసి వాళ్ళ ఉద్యమం సక్సెస్ చేసుకోవడము, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడము, అంటే యూత్ ప్రభావం ఏ విధంగా ఉందనేది మార్పు కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది. అంటే తులసిరెడ్డి గారు మీరు చెప్పేది నిజమైతే మధ్యప్రదేశ్, గుజరాత్ లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ తిరిగి నిలబెట్టుకుంది. మరి ఆ ఇంపాక్ట్ అన్ని చోట్ల ఉండాలి కదా. ఒక్క ప్రశాంత్ కిషోర్ గెలిచినంత మాత్రాన మొత్తం జనతా పార్టీ ఆందోళనలు యూత్ మొత్తం మారిపోయారు, బీజేపీని ఓడించారు అనుకోవచ్చా? ఉద్యమం చాలా బలంగా జరిగింది. ఇక్కడ క్యాండిడేట్ కూడా ప్రశాంత్ కిషోర్ క్యాండిడేట్ అవడము, తర్వాత ఇక్కడ ఢిల్లీలో తర్వాత ఆ స్థాయిలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జరిగిన దాంట్లో ప్రధానంగా పాట్నా వస్తుంది. కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచించాలి మనము. సరే ఓవరాల్ గా ఏది ఏమైనా సరే మిగతా చోట్ల గెలుపు అంత కానీ ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ అతను దేశంలో నోటెడ్ పర్సన్. ఓకే, అవును, అతను ఆల్రెడీ వచ్చేసి ఇంతవరకు చాణక్యుని పాత్ర పోషిస్తూ వచ్చాడు. ఇప్పుడు చంద్రగుప్తుని పాత్ర పోషించడానికి అతనికి ఒక అవకాశం వచ్చింది. అతను ఆల్రెడీ నోటెడ్ పర్సన్. వివిధ రాష్ట్రాల్లో అటు నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేసిన నేపథ్యం ఉంది. మిగతా అనేక చోట్ల ముఖ్యమంత్రులను చాణక్యునిగా యువకర్తగా ఉండి, కాబట్టి మనము అతన్ని
ఆషామాషిగా అంచనా వేయడానికి లేదు. Right. అదే సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని కూడా మనము ఆషామాషిగా తీసుకున్నాం లేదు. రాబోయే రోజుల్లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఇది వచ్చేసి ఓన్లీ బీజేపీకే కాదు, మిగతా కాంగ్రెస్ కూడా వచ్చేసి దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం బీజేపీని మనం వచ్చేసి ఆ కోణంలో కాకుండా కాంగ్రెస్ కోణంలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంత ఈజీగా కరెక్టే మీరు అన్నట్టుగా కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ పార్టీగా మారే అవకాశం ఉంది 5వ తారీఖు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే బీజేపీ కంటే కాంగ్రెస్ ఆప్కే ఎక్కువగా ప్రమాదం ఉంది.